హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గ్రేప్స్ జ్యూస్ అయితే చేయబోతున్నా. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఈ సమ్మర్లో వాటర్ జ్యూసెస్ బాగా తాగండి, ఎందుకంటే బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఈ సమ్మర్లో హెల్త్ని చాలా బాగా చూసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు నేను గ్రేప్స్ జ్యూస్ అయితే ఇంట్లో తయారు చేయబోతున్నా. మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒక జ్యూస్ తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. బయట జ్యూసెస్ ఎందుకు కండి తాగడం, ఇంట్లోనే ఇలా చక్కగా చేసుకొని కమ్మగా తాగేయండి, చాలా బాగుంటుంది. సమ్మర్లో ఏదో ఒకటి తాగుతూ ఉండాలి, లేకపోతే బాడీ డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది. ఇలా జ్యూసెస్ ఏవైనా చేసి తాగితే బాడీ కూల్గా అయిపోతుంది అన్నమాట. ఈ గ్రేప్స్ జ్యూస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసేద్దాము. చూడండి, ఈ గ్రేప్స్ నేనైతే బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకున్నాను. ఇలా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని మనము అలాగే వేసేయకూడదండి. ఇవి చాలా మాగడానికి మందులు కొట్టింటారు, అలాగే పురుగు పట్టుకోకుండా ఉండడానికి కూడా మందు కొట్టింటారు. మనం అలాగే తినేస్తే మన హెల్త్ పాడవుతుంది. అందుకని దీన్ని బాగా కడుక్కోవాలండి. ఎలా కడగాలో చూసేద్దాం రండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా పసుపు వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ అయితే పోసేసుకుందాము. ఇలా ద్రాక్ష మొత్తం మునిగేలాగా వాటర్ పోసేసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి దీంట్లోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ ఇలాగే పెట్టేయండి. పసుపు ఉప్పు వేయడం వల్ల దీంట్లో ఏవైనా క్రిములు ఉంటే చచ్చిపోతాయన్నమాట. అందుకని ఇలా 5 మినిట్స్ బాగా నానబెట్టేసేయాలి. ఇలా 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. ఇలా అన్నిటినీ ఒక దాంట్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా మిక్సీలోకి అన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, 1/2 స్పూన్ అంతా. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో. దీంట్లో నేను 1/2 వేసుకుంటున్నా. అలాగే దీంట్లో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి, 1/2 స్పూన్. పెప్పర్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అందుకని నేను పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నా. దీంట్లోకి షుగర్ అయితే తగినంత అయితే వేసేసుకుంటున్నా. నాకు ఎంత స్వీట్ కావాలో అంత వేసుకుంటున్నా. మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. మీకు షుగర్ ఇష్టం లేదనుకోండి, మీరు హనీ అయినా వేసుకోవచ్చు. మీకు హనీ కావాలంటే హనీ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి, మూత పెట్టకండి, ఇంకా వాటర్ వేయలేదు. చూడండి, కూల్ వాటర్ కొన్ని పోసేసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి చూడండి, ఇలా మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని
తీసేసుకొని గ్లాసులకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం అలాగే గ్లాసులకి పోసుకోకూడదండి, దీన్ని మనము వడగట్టుకోవాలి. మనము ఒక గ్లాస్ తీసుకొని వడగట్టుకుందాము. ఇలా వడగట్టుకునేటప్పుడు మనం ఇలా కలపాలండి, ఎందుకంటే అడ్డం పడుతూ ఉంటాయి తొక్కులు, అందుకని ఇలా కలుపుతూ ఉంటే జ్యూస్ అనేది కిందకి వస్తూ ఉంటుంది. చూడండి, ఇలా అంతా వడగట్టుకేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి పోసేసి నేను చూపించాను కదా అదే ప్రాసెస్లో కలుపుతూ వడగట్టుకోండి. చూడండి, ఇలా అంతా వడగట్టి వేసుకున్న తర్వాత గ్లాస్ తీసుకొని దీంట్లోకి మీరు ఐస్ క్యూబ్స్ వేయాలనుకుంటే వేసేసుకోండి. నాకు కొద్దిగా కోల్డ్ ఉంది, అందుకని నేను ఐస్ క్యూబ్స్ అవాయిడ్ చేస్తున్నా. మీరు కావాలంటే వేసేసుకో. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ద్రాక్షని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నా. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు జ్యూస్ని గ్లాస్లోకి అయితే పోసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి జ్యూస్ అయితే పోసేసుకుందాము. ఇలా నేను 2 గ్లాసులకి అయితే పోసేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనము బాదాంని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను, వీటిని మనము దీనిపైన వేసుకోవాలి. ఈ బాదాంలు మనం ఈ జ్యూస్ తాగేటప్పుడు పంటి కింద తగిలితే చాలా బాగుంటుంది, అందుకని నేను కట్ చేసి వేసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. అలాగే ద్రాక్ష కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ నల్ల ద్రాక్ష కూడా పెడదాము. ఇలా బాదాంలు ద్రాక్ష వేసుకున్న తర్వాత ఇలా నల్ల ద్రాక్ష ఇలా మధ్యలో పెట్టేద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా పసుపు వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ అయితే పోసేసుకుందాము. ఇలా ద్రాక్ష మొత్తం మునిగేలాగా వాటర్ పోసేసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి దీంట్లోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ ఇలాగే పెట్టేయండి. పసుపు ఉప్పు వేయడం వల్ల దీంట్లో ఏవైనా క్రిములు ఉంటే చచ్చిపోతాయన్నమాట, అందుకని ఇలా 5 మినిట్స్ బాగా నానబెట్టేసేయాలి. ఇలా 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము.
ఇలా అన్నిటినీ ఒక దాంట్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా మిక్సీలోకి అన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, 1/2 స్పూన్ అంతా. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో. దీంట్లో నేను 1/2 వేసుకుంటున్నా. అలాగే దీంట్లో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి, 1/2 స్పూన్. పెప్పర్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అందుకని నేను పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నా. దీంట్లోకి షుగర్ అయితే తగినంత అయితే వేసేసుకుంటున్నా. నాకు ఎంత స్వీట్ కావాలో అంత వేసుకుంటున్నా. మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. మీకు షుగర్ ఇష్టం లేదనుకోండి, మీరు హనీ అయినా వేసుకోవచ్చు. మీకు హనీ కావాలంటే హనీ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి, మూత పెట్టకండి, ఇంకా వాటర్ వేయలేదు చూడండి. కూల్ వాటర్ కొన్ని పోసేసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి చూడండి, ఇలా మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని గ్లాసులకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం అలాగే గ్లాసులకి పోసుకోకూడదండి, దీన్ని మనము వడగట్టుకోవాలి. మనము ఒక గ్లాస్ తీసుకొని వడగట్టుకుందాము. ఇలా వడగట్టుకునేటప్పుడు మనం ఇలా కలపాలండి, ఎందుకంటే అడ్డం పడుతూ ఉంటాయి తొక్కులు, అందుకని ఇలా కలుపుతూ ఉంటే జ్యూస్ అనేది కిందకి వస్తూ ఉంటుంది. చూడండి, ఇలా అంతా వడగట్టుకేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి పోసేసి నేను చూపించాను కదా అదే ప్రాసెస్లో కలుపుతూ వడగట్టుకోండి. చూడండి, ఇలా అంతా వడగట్టి వేసుకున్న తర్వాత గ్లాస్ తీసుకొని దీంట్లోకి మీరు ఐస్ క్యూబ్స్ వేయాలనుకుంటే వేసేసుకోండి. నాకు కొద్దిగా కోల్డ్ ఉంది, అందుకని నేను ఐస్ క్యూబ్స్ అవాయిడ్ చేస్తున్నా. మీరు కావాలంటే వేసేసుకో. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ద్రాక్షని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నా. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు జ్యూస్ని గ్లాస్లోకి అయితే పోసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి జ్యూస్ అయితే పోసేసుకుందాము. ఇలా నేను 2 గ్లాసులకి అయితే పోసేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనము బాదాంని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను, వీటిని మనము దీనిపైన వేసుకోవాలి. ఈ బాదాంలు మనం ఈ జ్యూస్ తాగేటప్పుడు పంటి కింద తగిలితే చాలా బాగుంటుంది, అందుకని నేను కట్ చేసి వేసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి.
అలాగే ద్రాక్ష కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ నల్ల ద్రాక్ష కూడా పెడదాము. ఇలా బాదాంలు ద్రాక్ష వేసుకున్న తర్వాత ఇలా నల్ల ద్రాక్ష ఇలా మధ్యలో పెట్టేసుకుంటున్నా. చూడండి, గ్రేప్స్ జ్యూస్ అయితే అయిపోయింది. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ గైస్.